వెల్కమ్ టు ఏపీ నౌ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు ఊరట. ఆక్సిజన్ కొరత లేదు అని మంత్రి ఈటెల కీలక ప్రకటన. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. చనిపోయిన జర్నలిస్టులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఎమ్మెల్యే సీతక్క దీక్ష భగ్నం. అరెస్ట్ చేసి ఉస్మానియాకు తరలించిన పోలీసులు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం కేజ్రీవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్ రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ తెచ్చుకున్నామని వివరించారు. 4 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు గతంలోనే ఆర్డర్ ఇచ్చామని వ్యాఖ్యానించారు. మెయింటైన్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ దేశంలో గాంధీ హాస్పిటల్ మాత్రమే. అంటే ఇన్ని ఐసీయూ బెడ్లు, ఇన్ని వెంటిలేటర్లు మెయింటైన్ చేసేటువంటి ఒక హాస్పిటల్ ఈ దేశంలో ఎక్కడ లేదు. కేవలం గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ మాత్రమే. దాంట్లో ఇప్పటికే 13-1400 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఇంకొక 400 బెడ్లను గాంధీ హాస్పిటల్లో పేషెంట్ పోతే తీసుకునేటువంటి స్కోప్ లేదా వెంటిలేటర్ దొరుకుతలేదని చెప్పి అయితే డిమాండ్ వస్తుందో ఆ హాస్పిటల్లో ఇంకొక 400 బెడ్లకు అదనపు ఆక్సిజన్ లైన్లు వేయాలని, టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి ఉన్నటువంటి 800 బెడ్లకు ఇంకొక 300 బెడ్లకు అదనపు ఆక్సిజన్ లైన్లు, ఎంజీఎం వరంగల్ అక్కడొక 300 బెడ్లకు, నిమ్స్ హాస్పిటల్లో 200 బెడ్లకు, ఎంసీహెచ్ సూర్యాపేట 200 బెడ్లు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్లగొండ 200 బెడ్లు, గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్ నగర్ 200 బెడ్లు, ఎంసీఎస్ సిద్దిపేట 200, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచిర్యాల 100, అదేవిధంగా మలక్పేట హాస్పిటల్, గోల్కొండ హాస్పిటల్, వనస్థలిపురం హాస్పిటల్, ఐ హాస్పిటల్ సరోజినీదేవి, అమీర్పేట హాస్పిటల్, నాచారం హాస్పిటల్, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నీ కలిస్తే 3010 బెడ్లకు 3010 బెడ్లకు యుద్ధ ప్రాతిపదిక పైన ఏ హాస్పిటల్ని వారం రోజులు కంప్లీట్ చేసేటట్టుగా వారు నిర్ణయించి ఇవాళ ఆదేశాలు ఇచ్చిన మేరకి ఇవ్వాలని ఆల్రెడీ ఆ పని మొదలవుతూ ఉంది. ఒక వారం 10 రోజులలో ఇంకొక 3010 బెడ్లు ఆక్సిజన్ ఇప్పటికే మీకు తెలుసు 6. వికారాబాద్ జిల్లా పరిగి ఎస్వి గార్డెన్స్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చనిపోయిన జర్నలిస్టులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని నాయకులు డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు అధునాతనమైన హాస్పిటల్లో చికిత్స తెలంగాణ ప్రభుత్వం అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాలస్వామి, వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సదానందరెడ్డి, అడ్వకేట్ జేఏసీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ హాజరయ్యారు. ఇట్లాంటి జర్నలిస్టులని ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకు ప్రభుత్వం గుర్తించి ఎవరైనా జర్నలిస్టులు ఈ యొక్క కరోనా బారిన పడి చనిపోయిన, అనారోగ్యం కారణంగా చనిపోయిన ఇమ్మీడియట్గా ఆ యొక్క కుటుంబానికి కనీసం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జర్నలిస్టుల యొక్క పిల్లలకు ఖచ్చితంగా ఎక్కడ ఏ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్నా కూడా 100% రాయితీతోన వాళ్ళ ప్రభుత్వం ప్రత్యేకంగా జర్నలిస్టులకు
ఫస్ట్ పూట డబుల్ బెడ్రూమ్లు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఈరోజు కరోనా బారిన పడిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యత వహించాలి. వాళ్ళ కుటుంబాలకు 50 లక్షలు ఉన్న కదా సుమారు 20 లక్షల ఎక్స్ట్రాగ్రేషన్ ఇవ్వాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా వచ్చిన గెస్టులు అన్న అడ్వకేట్ ఆనందన్న గారు, అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీతక్క అరెస్ట్ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే సీతక్క ఆరోగ్యం క్షీణించడంతోనే దీక్షను భగ్నం చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. చేర్చాలనే మా డిమాండ్ని ప్రభుత్వం పరిశీలించకుండా ఈ రకంగా అరెస్టు చేయడం చాలా దారుణము. ఇలా మా ఆరోగ్యాలు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా ఇదే పద్ధతిలో దయచేసి పరిస్థితులు బాగా అందరం పట్టుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి చెరువులో ఉన్న చేపలు మొత్తం మృత్యువాత పడ్డాయి. దీంతో 3 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన అనంతరం గోకవరం నుండి రంప ఎర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న చెరువులో పంచాయతీ ఆధ్వర్యంలో చేపల పెంపకం కొరకు తీసుకున్న మహిళా రైతు 3 టన్నుల మేర చేపలు వేసి వాటికి మేతతో సహా సుమారు 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా చేపలు పంట చేతికి వచ్చే సమయానికి మృత్యువాత పడడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదనతో మున్నీరు కన్నీరై విలిపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో విశాఖ జిల్లా పాయకరావుపేటలో వ్యాపార సంస్థలు, దుకాణాలు ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని పంచాయతీ సెక్రటరీ వల్లప్రసాద్ తెలిపారు. కరోనా ప్రబలకుండా ఉండడానికి వ్యాపారస్తులు, ప్రజలు సహకారం అందించాలని కోరారు. షాపింగ్ మాల్స్, బట్టల షాపులు, కూరగాయల మార్కెట్లకి అన్నీ కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే తెరవలసిందిగా మైక్ ద్వారా చెప్పడం జరిగింది. దీనికి యావత్ పైకరావుపేట గ్రామ పంచాయతీలో వ్యాపారస్తులు అలాగే ప్రజలు కూడా మా కొద్ది సహకారం అందించి ఈ కరోనా ఉధృతిని కట్టడి చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా అందరినీ కోరమైంది. అలాగే మా శానిటేషన్ సిబ్బందులు కూడా శానిటైజేషన్లో ఇళ్ళ పట్ల నిర్లక్ష్యం ఉంచకుండా జాగ్రత్తగా శానిటైజేషన్ పనులు చేయమని ఆదేశించడం జరిగింది. నేను కూడా గ్రామాల్లో పర్యటిస్తున్నాను. ప్రతి వీధిలో కూడా శానిటైజేషన్ ఎలా చేస్తారో, డ్రైనేజ్ ఎలా తీస్తారో ఎప్పటికప్పుడు సర్పంచ్ గారు కూడా వార్డు వారిగా తిరుగుతూ ఉన్నారు. ఇక మీద మేము ప్రతి వార్డు టచ్ చేస్తాం. శానిటైజర్ మీద ఒక రకమైన డ్రైవ్ నిన్నంతరం ఉన్నాం. అలాగే బ్లీచింగ్ డ్రైవ్ కూడా స్టాక్ తెప్పించాం. ప్రతి పైకరావు గ్రామం అంతా శానిటైజేషన్ మాత్రం చాలా విధిగా చేయడాన్ని నిర్ణయించుకున్నాం. ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, అసౌకర్యాలు గురి కాకుండా ప్రజలు కూడా మాకు సహాయ సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే షాపింగ్ మాల్స్ కూడా చెప్పడం జరిగింది. నో మాస్క్ నో ఎంట్రీ, మాస్క్ లేనిదే లోపలికి రానివ్వద్దు. అలాగే శానిటైజర్ కూడా ప్రతి ఒక్కరూ షాపుల్లో శానిటైజర్ పెట్టవలసిందిగా కోరమైంది. మేము కూడా విస్తృతంగా ప్రచారం చేసిన దీని మీద
ప్రజలకు కూడా అది అవగాహన ఉంది. అలాగే వాలంటీర్స్ కూడా చెప్పాం. ఆయా వాలంటీర్ పరిధిలో గల కుటుంబాలందరికీ మాస్క్ లేనిదే బయటికి రావద్దు, సామాజిక దూరం పాటించాలి, ఏదైనా పని మీద బయటికి రావాలి, లేచి ఇంట్లోనే ఉండను అని చెప్పేసి రోజు రోజుకి కేసులు కూడా ఎక్కువవుతున్నా. హైదరాబాద్ బోరోబండ గవర్నమెంట్ హాస్పిటల్ కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని వైద్య అధికారి డాక్టర్ జువేరియా వెల్లడించారు. బాధితులకు కావలసిన మందులు, కరోనా కిట్స్ అందివ్వడం జరుగుతుందన్నారు. భౌతిక దూరం పాటిస్తూ అందరూ మాస్కులు ధరించాలని డాక్టర్ సూచించారు. मैं विनायक नगर मेडिकल ऑफिसर हूँ। यहाँ पर स्टाफ पूरे सब ने बहुत ज़्यादा कोशिश कर रहे कि कोविड जल्द से जल्द चले जाना, कैसे लोगों को अच्छे से अच्छा फैसिलिटी देना, जो लोगों का हेल्थ फैसिलिटीज़ प्रोवाइड करना, वो टारगेट है यहाँ के लोगों का। तो मेन क्या है, उन लोग कोविड टेस्टिंग के लिए इंकरेज कर रहे लोगों को। अगर सिर्फ सर्दी बुखार है तो घर पर मत बैठिए, कोविड टेस्टिंग के लिए आइए बोल के आशा जाके उन लोग को बुला के लेके आ रहे। जो ओल्ड एज वाले हैं उन लोग को पहले करे वैसा प्रेफरेंस दे रहे हैं हम लोग। जो ओल्ड एज जिसको प्रॉब्लम है उन लोग को पहले करे वैसा प्रेफरेंस दे रहे हैं। डेली 100 to 150 मेंबर्स का कोविड टेस्टिंग करते हैं यहाँ पर। उसमें से पॉजिटिविटी रेट 20 to 30% है। जो भी पॉजिटिव टेस्ट होते हैं उन लोगों को कोविड के जो भी मेडिसिन के किट्स है, जो प्रिकॉशंस है, कैसा रहना है घर में, होम आइसोलेशन कैसा करना है, सब पूरे डिटेल में आशा वर्कर्स और हमारे एएनएम्स पूरा को समझाते सिस्टर्स सर कैसा कैसा रहना है। उन लोगों को बाजू वालों को प्रॉब्लम नहीं होना, उन लोगों को नहीं लगना। अगर एक फैमिली मेम्बर को है तो दूसरे फैमिली मेम्बर को नहीं लगे, वैसे कैसे क्या क्या प्रिकॉशंस लेना, सब हमारे सिस्टर्स बहुत अच्छी तरह से उन लोगों को समझाते हैं। अल्हम्दुलिल्लाह कम हो रहा पॉजिटिविटी रेट, पहले बहुत ज़्यादा होते थे, अभी केसेस थोड़े कम हो रहे हैं यहाँ पर। डेली आशा हमारे डेली सर्वे करते हैं, एरिया को जाकर सर्वे करके अगर से किसी को तकलीफ है, कुछ ऐसा प्रॉब्लम है तो नेक्स्ट डे टेस्टिंग के लिए उन लोग लेके आ रहे। और डेली सर्वे करके जो भी पॉजिटिव पेशेंट है वो एरिया के डेली जाके उन लोग को कॉल कर रहे, तबीयत कैसी है, खैर खैरियत लेके, अगर से कुछ इश्यू है तो आके हम लोग को इन्फॉर्म कर रहे हैं, वो इश्यू सॉल्व। ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు సీఎం కేజ్రీవాల్ చర్యలు వేగవంతం చేశారు. 2 రోజులుగా ఆక్సిజన్ విషయంలో పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం థాయిలాండ్ నుంచి 18 క్రయోజెనిక్ ట్యాంకర్లు, ఫ్రాన్స్ నుంచి ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్న 21 ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించనుందని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకాక్ నుంచి తెప్పించనున్న ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు కేజ్రీవాల్ తెలిపారు. परेशानी इसलिए हो रही है कि टैंकरों की बहुत कमी है, चारों तरफ टैंकरों की कमी है। ऑक्सीजन तो फिर भी इधर उधर मिल जाती है लेकिन टैंकरों की बहुत कमी है। तो दिल्ली सरकार ने बैंकॉक से 18 टैंकर इंपोर्ट करने का निर्णय लिया है। ये टैंकर कल से आने चालू हो जाएंगे और केंद्र सरकार से हमने इसके लिए एयरफोर्स के प्लेन्स देने के लिए रिक्वेस्ट किया। उनका काफ़ी सकारात्मक रवैया रहा है, बातचीत चल रही है और मैं पूरी उम्मीद करता हूं कि बातचीत सफल रहेगी। केंद्र सरकार का भी पूरा सहयोग मिल रहा है इसमें। तो अगर 18 टैंकर बैंकॉक से कल से आने चालू हो जाएंगे, वो 18 टैंकर आ जाते हैं तो जो ऑक्सीजन को ट्रांसपोर्ट करने की परेशानी आ रही थी वो परेशानी दूर हो जाएगी और हमें अपनी पूरी ऑक्सीजन मिलनी चालू हो जाएगी। दूसरी कि फ्रांस से हम लोग 21 ऑक्सीजन के प्लांट इंपोर्ट कर रहे हैं। रेडी टू यूज़ प्लांट्स हैं ये और तुरंत इनका इस्तेमाल शुरू किया जा सकता है। इससे भी इनको 21 ऑक्सीजन के प्लांट्स को अलग अलग अस्पतालों में लगा देंगे तो उन अस्पतालों में ऑक्सीजन की कमी दूर करने में हम लोगों को मदद मिलेगी। पिछले 4-5 दिन में मैंने देश के कई उद्योगपतियों को चिट्ठी लिखी थी, मदद मांगी थी। देश की सभी मुख्यमंत्रियों को मैंने चिट्ठी लिखी थी, उनसे मदद मांगी थी और हमें बहुत ज़बरदस्त सहयोग मिल रहा है। बहुत लोगों के ऑफ़र आए हैं। परेशानी इसलिए हो रही है कि टैंकरों की बहुत कमी है, चारों तरफ। బళ్ళారి బైపాస్ లో ఎంజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు అనంతపురం జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.
కాకినాడ కోవిడ్ హాస్పిటల్లో తలకు కొబ్బరి నూనె రాసి తమ మత ప్రార్థనలు చేస్తే వ్యాధి తగ్గిపోతుందని మూర్ఖపు మత ప్రచారాన్ని చేస్తున్న వ్యక్తి కోవిడ్ లేని వారికి సైతం ఈ దెయ్యం నూనె ప్రచారం పేరుతో రాస్తుండటంతో వారికి కరోనా సోకుతుందని భయభ్రాంతులకు గురై ప్రశ్నిస్తే తన ప్రచారం అందరికీ తెలుసని బెదిరింపులకు పాల్పడుతోంది. కరోనా పేషెంట్లకు వచ్చి ఇప్పుడు నువ్వు ఈ చేతితో బయటకు వెళ్ళి ప్రార్థన చేసి బయట వెళ్ళి కూడా అంటించి ఇక్కడే పెడతావా? వాళ్ళు ఎక్కడ పెడతావా? మరి ఎందుకు? ఏ ఉద్దేశం? తగ్గుతుందమ్మా, తగ్గుతుంది, తగ్గదో అదే. ఎందుకు బాధ అంటే ఎవరికంటే ఇస్తావు నువ్వు? కాదు, ఎవరికంటే ఇస్తావు? నువ్వు తగ్గించేస్తావా? మరి వీళ్ళందరూ ఎందుకు? డాక్టర్లు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు? నువ్వు తగ్గించేస్తే డాక్టర్లు ఎందుకు? నువ్వు తగ్గించేస్తా అందరూ అక్కడికి వచ్చేది కదా. కాదు, అందరికి అక్కడికి వచ్చేది కదా. నువ్వు తగ్గించేస్తే అందరు అక్కడికి వచ్చేద్దావా? ఉన్నా వీళ్ళు చేస్తున్నారా? తెలుసుండి చేస్తున్నారా? వీళ్ళందరికీ తెలిసి చేస్తున్నారా? నేను రమ్మని చేస్తున్నారా? నేను అందరికి తెలిసి చేస్తున్నారా? ప్రార్థన ఏదో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. డైలీ వచ్చి కరోనా పేషెంట్లకి ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చి ఆవిడ మొత్తం చేతితో ప్రార్థన చేసి కొబ్బరిని తీసుకొచ్చి రాసేస్తుంది ఆవిడ. ఒకరు కాదు, నేను చేస్తాను, గవర్నమెంట్ నీళ్ళ చేయమన్నారని చెప్తుంది. మరి ఎందుకు నీకు అధికారం లేదు? నీకు అధికారం లేనప్పుడు నువ్వు చేసుకో. నీ ఇంటికాడ నువ్వు చేసుకో. నీకున్న నాకున్న అందరికీ ఉన్నాడమ్మా. ఉన్నాడు, లేడని అంటలేదు. అందరికి ఉన్నారు, అందరికీ దేవుడు ఉన్నాడు. నువ్వు చేసుకో. నువ్వు అక్కడ కూర్చో. వస్తాడు. అందరికీ తెలుసు. గొడవ ఉందమ్మా, గొడవ అంటున్నావు నువ్వు. మరి ఆ నూనె తలకు రాసేస్తున్నావు. కరోనా పేషెంట్ కి రాసేస్తున్నావు, మామూలు పేషెంట్ కి రాసేస్తున్నావు. అలా రాసేస్తే తగ్గుతా? ఇప్పుడు ఉన్న లేని వాళ్ళకి అంటుకుంటుంది. విశ్వాసం వస్తే తీసిపో, డైరెక్ట్ అక్కడికి తీసిపో. మరి లేనప్పుడు ఎందుకు? అంతే. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎవరికి రాస్తావు? కరోనా పేషెంట్లు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి రాసేస్తున్నాం, మామూలు పేషెంట్లు కూడా. స్టాఫ్ అందరికీ తెలుసు, నన్ను పంపించారు అని అంటున్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టాఫ్ అందరికీ తెలుసు. అదిగో అది చూడండి. అది నువ్వు కరోనా పేషెంట్కి మామూలు పేషెంట్కి కలిసి రాసేస్తుంటే ఎలా ఉంటుందండి? టచ్ అవ్వకుండా పర్మిషన్ ఎవరు పంపుతున్నది? డబ్బతో కరోనా ఉన్న వాళ్ళకి, కరోనా లేని వాళ్ళకి అంటిపోతుంది. ప్రార్థన చేయమని రేపల్లి నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తూ మీ అందరికీ నేనున్నానని మానవత్వం చాటుకున్నారు రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి రోగం నుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ధనవంతులు లక్షలు పెట్టి మెరుగైన వైద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే పేదవారు డబ్బు ఖర్చు పెట్టలేక, దూరం వెళ్లలేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారని తెలిపారు. అలాంటి సమయంలో మీకు నేనున్నానని రమణారావు ప్రత్యేక శ్రద్ధ చూపించి గతంలో రేపల్లిలో ఉన్న కోవిడ్ సెంటర్లను పునరుద్ధరించి తన సొంత ఖర్చులతో 5 లక్షల పైచిలకు ఖర్చు చేసి కరోనా పేషెంట్లకు కావాల్సిన వసతులు, బెడ్, ఆక్సిజన్ సిలిండర్లు మొదలగు వసతులు ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు. రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లో రిపేరుకు వచ్చి పక్కనే పడి ఉన్న అంబులెన్స్లకు తన సొంత డబ్బులు దాదాపు 45,000 ఖర్చు పెట్టి బాగు చేయించి వాటిని తిరిగి హాస్పిటల్కు అప్పగించి మరో మానవత్వం చాటుకున్నారు. ఇలాంటి మంచి మనసున్న నాయకుడు రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు. మంచి డాక్టర్స్ ఉన్నారు,
గతంలో కోవిడ్ నివారణలో పనిచేసినటువంటి వైద్య సిబ్బంది ఉన్నారు. ఇమీడియట్లీ ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం, ఏమాత్రం సిమ్టమ్ జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, జ్వరం కానీ వచ్చినప్పుడు కూడాను అశ్రద్ధ చేయకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి వైద్య బృందాన్ని సంప్రదించి ముందస్తుగా దానికి ఒక అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సందర్భాల్లో సరైన వైద్య సౌకర్యాలు అందక ఆర్థికంగా నష్టపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి, అన్ని రకాలుగా కుటుంబాలు చితికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం కూడా మన రేపల్ల ఏరియా హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో సేవలు అందించిన పరిస్థితులు ఉన్నాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి వ్యాధి యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రేపల్ల ఏరియా హాస్పిటల్ని కోవిడ్ సెంటర్గా ఏర్పాటు చేయటం, దాంతోపాటుగా ఇక్కడే ఆక్సిజన్ ఫెసిలిటీసు, మెడిసిన్స్, అవసరం అనుకోండి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా ఇక్కడే ఇప్పించేదానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి సహాయ సహకారాలతో పాటుగా నా వంతుగా నేను ఒక 5 లక్షల రూపాయలతో అవసరమైన మెడిసిన్స్ కానివ్వండి, వైద్య పరికరాలన్నీ కూడా ఇప్పించి ఈ ప్రాంతంలో మన ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి సరైనటువంటి వైద్య సౌకర్యాలు పొందక ఇబ్బందులు పడటం, ఆర్థికంగా నష్టపోవటం, ప్రాణాలు పోవటం అనేక రకాలైన సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి నివారణకు సంబంధించి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి మన వైద్య సిబ్బందిని, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇతర అధికార బృందాన్ని మొత్తాన్ని కూడా అందుబాటులో తీసుకుని డెడికేటెడ్గా 1 or 2 డేస్లోనే మన ప్రాంతంలో ప్రారంభంలోనే గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఎంఆర్ఓ విజయశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరులతో విజయశ్రీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోందన్నారు. అటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మన రేపల్లెలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందని, గతంలో కంటే ఇప్పుడు వైరస్ మరింత వేగంగా పెరిగిపోతోందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గుంపులుగా తిరగకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పిల్లలు పెద్దలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అసలు ఉండద్దని, జ్వరము జలుబు దగ్గు అనేవి మామూలు రోగాలే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వ్యాధిని అరికట్టాలని రేపల్లె ఎంఆర్ఓ విజయశ్రీ అన్నారు. సరే పబ్లిక్లో ఆ అవేర్నెస్ అనేది రాకపోతే మనము దీన్ని కట్టడి చేయలేమనేది వాస్తవం. కాబట్టి అందరూ మనకి రేపల్లెలో బాగా కేసులు బాగా పెరుగుతున్నాయి. అది ఫిగర్స్ కూడా మనం నిన్నటి వరకు టౌన్లో 85 వరకు ఉన్నాయి. అది సెకండ్ వేవ్లో. పాత ఇవి మనం లాస్ట్ ఇయర్లో వచ్చిన కేసులు ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు. కొత్త సెకండ్ వేవ్ అని ప్రభుత్వం వారు వివరించిన తర్వాత మనకి చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని బట్టి మనం మనకి నిన్న మన గౌరవ ఎంపీ సార్ కూడా మనకి ఇక్కడ హాస్పిటల్లో ఆక్సిజన్ అవకాశం కల్పించడం మరియు క్వారంటైన్ సెంటర్కి పర్మిషన్ ఇప్పించడం కలెక్టర్ గారి ద్వారా చాలా కృషి చేసి ఉన్నారు. దీన్ని బట్టి రేపల్లె ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మనం తెనాలి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ వెళ్ళడం టైం ఒకటి పడుతుంది, పైగా డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని మనం కొంతవరకు అయినా సేవ్ చేయగలమని చెప్పేసి మన ఎంపీ సార్ గారి కృషి వలన మనం అవి సాధించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇది గమనించుకొని ఎవరైనా సరే హెల్త్ బాగలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, చిన్న దగ్గేలే చిన్న జ్వరం వెళ్ళే అని చెప్పేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కన్సర్న్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా, అలాగే ఒక కిట్ లోకల్ ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి హోమ్ ఐసోలేషన్ కిట్ అనేది ఒకటి ఇస్తున్నారు. అవి తీసుకొని దానిలో ఉన్న మెడిసిన్స్ అవి చాలా సింపుల్గా ఉంటాయి. అవి కాకుండా ఇంట్లో కూడా కొంచెం చిన్న ఆవిరి పట్టడం అంటే, ఎక్సర్సైజులు చేయడం అంటే, ఇవన్నీ కూడా ఎవరికి వారు స్వయంగా చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన రెవెన్యూ వాళ్ళకి కానీ, పోలీసు వాళ్ళకి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ సహకరించవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు ఊరట, ఆక్సిజన్ కొరత లేదు అని మంత్రి ఈటెల కీలక ప్రకటన.
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. చనిపోయిన జర్నలిస్టులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఎమ్మెల్యే సీతక్క దీక్ష భగ్నం. అరెస్ట్ చేసి ఉస్మానియాకు తరలించిన పోలీసులు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం కేజ్రీవాల్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ నవ్ న్యూస్.